నా పేరు బొంత వెంకటేశ్వర రెడ్డి. నా మనవడు రణధీర్ రెడ్డి, ఆడు బాగా చదువుతాడు. ఐర్లాండ్ వెళ్ళి చదివి వచ్చి 2 లక్షల ఉద్యోగం కూడా వాళ్ళ నాన్న కోసం మానేశాడు. ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది, పెళ్లి కుదిరింది, అంతా బాగా హ్యాపీగానే ఉంది. మనవరాలు ఉద్యోగం చేస్తుంది, అంతా బాగానే ఉంది. ఇద్దరు ఉద్యోగం చేసుకుని హ్యాపీగానే ఉంటారు. బాగా సుఖాంతో ఉండాలని కోరుకుంటున్నాను. మా మనవాళ్ళు బాగా మంచోళ్ళు, అందరూ బాగా పెంచాం పద్ధతిగా, మంచోళ్ళు. అలా చిన్నప్పటి నుంచి మా ఇంటికాడే పెరిగారు. ఎక్కువ అల్లరి పనులు పిచ్చి పనులు చేయరు, మంచోళ్ళు, బుద్ధిమంతులు, బాగా చదువుకున్నారు, ప్రయోజకులు అయ్యారు. ఐర్లాండ్ వెళ్ళి విదేశాలకు వెళ్ళి చదివి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. పెళ్లి కుదరంగానే జాబ్ వచ్చింది, అంతా హ్యాపీగా ఉన్నాం. మ్యారేజ్ లైఫ్ బాగా ఆనందంగా పిల్ల పాపతో జాబులు చేసుకుంటా ఆనందంగా నుండి 100 ఏళ్ళు హాయిగా ఆనందంగా ఉండాలని కోరిక. మన రణధీర్ యొక్క అక్కగారు అండ్ బావగారు. హలో అండి. సో ఇట్స్ మై బ్రదర్స్ వెడ్డింగ్. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ మోస్ట్ awaited moment it is. So I know Ranadhir since childhood. We both grew together for all these years. I look forward for all these adventures together after his marriage. I wish Aparna and Ranadhir all the best and happy married life. I am so happy, Aparna. So the very first time I saw you, I liked you. Whether you know it or not, I am so confident that you will lead the Bhimavarpu's family forward ahead in a very good manner. So all the best and thank you so much for coming to our lives. నేను రణధీర్ బ్రదర్ అండి. నా పేరు మనోజ్ కుమార్. సో ఐ నోన్ రణధీర్ సిన్స్ 5 years. సో హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వాట్ ఎవర్ he tries to achieve, he'll work hard for that. So hopefully after this marriage he'll take his goals to next level and achieve whatever goals he has. And all the best to Ranadhir and Aparna. రణధీర్ గారు అండ్ అపర్ణ గారు ఒకటి కాబోతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కాదు, 2 ఫ్యామిలీస్, 2 కుటుంబాలు ఒకటి కాబోతున్నాయి. మరి ఈ సందర్భంగా మీ ఇద్దరి యొక్క బ్లెస్సింగ్స్. I'm confident that they lead a very happy life together and achieve whatever the goals they have and take the Bhimavarpu family forward. And all the best to Ranadhir and Aparna for their married life. బాయ్. అదే రణధీర్ మ్యారేజ్ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాం. హీరో ఆఫ్ ద డే. సో మీ లైఫ్ లోకి అపర్ణ గారు రాబోతున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. లైక్ షీఈ్ ఆల్ ఐ వాంటెడ్. లైక్ అంటే మనం అనుకుంటాం కదా మన లైఫ్లో ఎలాంటి అమ్మాయి వస్తే మన లైఫ్ ఫుల్ఫిల్గా ఉంటుంది అని. సో షీఈ్ సమ్మన్ దట్ ఐ గాట్ అండ్ ఐ కెన్ సే ఐఎమ్ లక్కీ. సో ట్రూలీ స్పీకింగ్, యాజ్ వి ఆల్ నో, ఇట్స్ అరేంజ్డ్ మ్యారేజ్. నేను తన ఫోటో కూడా చూడలేదు, ఫస్ట్ మీటింగ్లోనే తనని చూడటం. సో చాలా బాగా అనిపించింది అండ్ షీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్. మనసులో ఉన్నది ఏది దాచుకోదు, చెప్పేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. And the way she's grown up, the way she is talking to our family, treating them as their family. So ivanni chala heartfulness istayi naku, chala satisfaction. Not one, there are actually many. Her heartful smile, straightforwardness. You got a best in-lawhood. అమ్మ నాన్న అత్తయ్య మావయ్య. సో యూ విల్ బి డెఫినెట్లీ బీ వెరీ హ్యాపీ. ఇన్స్పిరేషనల్ గా అనిపించే కపుల్, బెస్ట్ కపుల్ ఆబ్వియస్లీ అక్క బావ. దే రీసెంట్లీ గాట్ మ్యారీడ్ 5-6 years బ్యాక్. ఎందుకంటే దే బోత్ ఆర్ డాక్టర్స్. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే దే స్పెండ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్. ఈవెన్ దో అంటే బిజినెస్ అనేపాటికి దట్ బీయింగ్ ఏ డాక్టర్ వాళ్ళకి చాలా ఇబ్బంది. బట్ they have 2 beautiful kids, na chinnalludu peddalludu, Arjun and Akshit. They are my inspiration. Like they spend time with family, they go to holidays, they run a beautiful great business, manchi పేరు సంపాదించుకున్నారు. సో డెఫినెట్లీ దే ఆర్ మై ఇన్స్పిరేషన్. ఏది అడిగినా కాదని చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అమ్మ నాన్న.
నా మైండ్లో ఉంటే చాలు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇట్ విల్ బి డన్. ఏం చదువుకుంటారన్నా వద్దనుకున్నా చదివించారు డాడీ. ఏమైనా తప్పులు చేసినా గారాబం చేసింది మమ్మీ. సో యా, డెఫినెట్గా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో హ్యాపీ. ఇవాళ మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా అనుకుంటున్నాం అన్నీ మంచిగా అయిపోవాలి అంటే, అన్న మన నాయనమ్మ ఆశీస్సులు, మీరు మీ మంచిగుండే మీ మంచి హృదయం చాలు, ఇంకా అన్నీ మంచిగా అయిపోతాయి అని చెప్పి వచ్చాను నేను. సో డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. మా ఇంటి మహాలక్ష్మి బుట్టబొమ్మ పెండ్లి కూతురు మనతో ఉన్నారు. అపూర్వ గారితో మాట్లాడదాం. మరి మీ రాకుమారుడి కోసం మీ మాటల్లో మా అందరితో షేర్ చేసుకుంటారా? Getting Ranadhir into my life is really a blessing. This is the biggest decision that I have taken and I feel happy for taking this decision. ఫస్ట్ టైం కలిసినప్పుడు జస్ట్ ఒక 40 minutes కన్వర్జేషన్లోనే ఒక మనిషిని ఇంతగానం ఇష్టపడతాను అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దట్ 40 minutes కన్వర్జేషన్ ఈస్ రియల్లీ స్పెషల్ టు మీ. ఫస్ట్ టైం ఫారెన్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు డాడీ చాలా ఫీల్ అయ్యారు. ఫారెన్ అంత దూరం పంపించాలా పిల్లని, నేను అసలు ఉండలేను. నేను కొంచెం హోమ్లీ పర్సనే, ఇంటి దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను పేరెంట్స్తోనే. డైలీ అట్లీస్ట్ ఒక 2-3 hours అన్న వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాను. బెంగళూరులో ఉంటాను యాక్చువల్లీ. బట్ స్టిల్ దగ్గరున్న సంబంధం అయితే, దగ్గరున్న మ్యాచ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం మేము. లక్కీగా అలాంటి మ్యాచే వచ్చింది. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. రణధీర్ని నాకంటే బాగా ఎక్కువ ఇష్టపడుతున్నారు. దే ఆర్ ట్రీటింగ్ హిమ్ లైక్ ఎ సన్. మై మదర్, ఫాదర్, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరూ తన్ని చాలా బాగా ఇష్టపడుతున్నారు. దే ఆర్ లైకింగ్ హిమ్ సో మచ్. దే ఆర్ వెరీ హ్యాపీ. అత్తయ్య మామయ్య చాలా కూల్ పర్సన్స్. అసలు దే ఫీల్ లైక్ మామ్ అండ్ డాడ్ ఓన్లీ. మమ్మీ డాడీతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అత్తయ్య అయితే ఇంకా చాలా స్వీట్, అసలు ఏం అనరు కూడా, చాలా బాగా మాట్లాడతారు. మామయ్య కూడా అంతే. ఇద్దరు బాగా దే ఫీల్ లైక్ మామ్ అండ్ డాడ్. ఐఎమ్ ద ఎల్డర్ వన్, 3 younger sisters. చాలా హ్యాపీగా ఉంది, యాజ్ వెల్ యాజ్ బాధగా కూడా ఉంది మమ్మీ డాడీని వదిలేళ్తున్నా అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే, జస్ట్ నియర్ బై అలా అనుకోగానే ఇలా వచ్చేస్తాను హాఫ్ అన్ అవర్లో. మా వదిన షీస్ రియల్లీ వెరీ స్వీట్. ఫస్ట్ టైం తన్ని కలిసేటప్పుడు చాలా అనుకున్నాను, లైక్ తన డాక్టర్ ఏంటి, ఎలా మాట్లాడతారు. జనరల్గా డాక్టర్స్ అంటే కొంచెం యాటిట్యూడ్ అలా ఉంటుంది. బట్ స్టిల్ షీస్ వెరీ డౌన్ టు ఎర్త్. చాలా బాగా మాట్లాడారు. చాలా కూల్ పర్సన్. షీస్ వెరీ స్వీట్. ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్న ఫీలింగే ఉంటుంది ఎప్పుడు తనతో మాట్లాడుతున్నా సరే. యా, తన డాక్టర్ అయినా సరే తను అసలు అలా అనిపించదు. షీఈ్ వెరీ ఫ్రెండ్లీ. అబ్బాయి అల్లుడు కాకుండా కొడుకులాగే అనిపించాడు, మా అమ్మాయిలాగే అనిపించాడు మాకు కూడా. అందుకనే మా ఫ్యామిలీలో బాగా కలిసిపోతాడని మేము అనుకున్నాం. మా అమ్మాయికి మా ఆశీర్వాదం ఎప్పుడూ ఉండిద్ది. ఎంతో దూరం లేదండి, ఒక 1/2 hourలో 1 hourలో మేమే వస్తాం కదా, లేకపోతే తనైనా వస్తుంది. రణధీర్ రెడ్డికి, అపర్ణకి పెళ్లి శుభాకాంక్షలు. రణధీర్ మా బాబండి. ఈ చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్షిప్గా ఉన్నాను. ఫ్రెండ్లానే ట్రీట్ చేసేవాడిని. ఇప్పుడు కూడా వాడు ఇష్టపడిన తర్వాతే ముందుకెళ్ళాను. సెలబ్రేషన్స్ ఇలా మా వాళ్ళతో అంటే మా రిలేటివ్స్తో చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దూరం నుంచి కూడా యూఎస్ నుంచి కూడా మా మేనల్లుడు వచ్చాడు, అది కూడా హ్యాపీనెస్గా ఉంది. మా బంధువులందరూ రావటం, అందరూ సెలబ్రేట్ చేసుకోవడం నాకు సంతోషంగా ఉంది. తర్వాత మా అమ్మగారు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేది. మా అమ్మగారు చనిపోయి 2 years అవుతుంది. మా అమ్మ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. మా అన్నోడు అంటే బాగా ఇష్టం, బాగా అభిమానంగా ఉండేది. వాడి పెళ్ళికి కూడా డబ్బులు ఇచ్చి ముందుగానే నేను చనిపోతానని చెప్పేసి ముందే ఇచ్చింది. మా అమ్మ చనిపోయే ముందు కూడా నన్ను చూసి చనిపోయింది. నేను దూరంగా ఉన్నానని చెప్పేసి వచ్చిన దాకా ఉండి నాతో మాట్లాడి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బాత్రూంలోకి వెళ్ళిపెట్టి చనిపోయింది. అదొక్కటే కొంచెం లోటు అనిపిస్తుంది నాకు. మిగతాదంతా మా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, చుట్టాలు కానీ అందరూ నాకు హెల్ప్ఫుల్గా బాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని రేపు ఇంటి దగ్గర జరిగే ఫంక్షను, తర్వాత 8th ఈవినింగ్ పెళ్లి సెలబ్రేషన్ కూడా అందరూ వచ్చి మా అబ్బాయిని, మా కోడల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
అంటే ఇద్దరు పెళ్లి చూపులప్పుడు ఇష్టపడి బాగా ఒకళ్ళు బాగా అనుకున్నారు, అదో సంతోషం. వాళ్ళ ఇష్టంతోనే నేను ముందుకెళ్ళాను, అంతేగాని ఇంకా వేరే ఏం చూసుకోలేదు. ఇద్దరు మంచిగా సెటిల్ అయ్యారు, జాబ్ చేసుకున్నారు ఇద్దరు, అదో సంతోషం. రీసెంట్గానే రణధీర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అమ్మాయి 2 years నుంచి జాబ్ చేస్తుంది. వాళ్ళు అసలు జాబ్ లేకపోయినా సరే నేను చేసుకుంటానని ముందుకు వచ్చింది ఆ పాప, అదో సంతోషం. ఇవాళ జాబ్ లేనిదే ఎవరు ముందు రావట్లేదు, అది కూడా కొంచెం సంతోషమైన విషయమే. థ్యాంక్ యూ అండి. బాబు బాగా కష్టపడి చదువుకున్నాడు, ఐర్లాండ్ వెళ్ళొచ్చాడు. అక్కడ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాళ్ళు 5-6 months చేసిన తర్వాత మళ్ళీ వచ్చేయమన్నారు. మళ్ళీ వెళ్ళటం ఇష్టం లేక దాన్ని ఆపేసి ఇక్కడ మళ్ళీ జాబ్ ట్రైల్ చేసుకుని 1 year స్ట్రగుల్ పడ్డాడు. ఇప్పుడు మంచి జాబ్ సాధించుకున్నాడు. చిన్నప్పుడు బాగా అల్లరి ఆయన సాధించుకునేవాడు, అన్ని ఆయన ఏదంటే అది సాధించుకునేవాడు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా అన్యోన్యంగా అందరికీ ఆదర్శంగా నిలబడేలా ఉండాలి. మా అబ్బాయి రణధీర్కి, మా కోడలి అపర్ణకి వివాహ శుభాకాంక్షలు. హాయ్ అండి, నా పేరు కోటిరెడ్డి. నేను రణధీర్ వాళ్ళ చిన్న బావని. సో 8th రణధీర్ అండ్ అపర్ణ మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మా తరపున బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో, నా పేరు పూజిత. నేను రణధీర్కి అక్కనవుతాను, చిన్న అక్కనవుతాను. సో మేము యుఎస్ నుంచి వచ్చాము వాళ్ళ పెళ్లి కోసం అని. చాలా ఎక్సైట్మెంట్తో పిల్లలు మేమందరం వచ్చాము. అండ్ దే లుక్ లైక్ ద బెస్ట్ కపుల్ అండ్ వీ కన్వే అవర్ బెస్ట్ విషెస్ ఫర్ దెమ్ అండ్ ఫర్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. హలో, సంతోషంగా ఉంటుంది. పరిపేది అపర్ణ సుబ్రహ్మణ్యం బాగా ఉండము, శుభాకాంక్షలు. సంతోషంగా ఉండాలి, చక్కగా చేసుకోవాలి. అపర్ణ మా పెద్దమ్మాయి అండి, మాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప అపర్ణ, ఈ అమ్మాయి బీటెక్ కేఎల్యూలో చదువుకుంది. తర్వాత కేఎల్యూ అయిపోగానే ప్లేస్మెంట్ వచ్చిందని బెంగళూరులో సీజీఐలో వర్క్ చేసింది. ప్రజెంట్ టీవైలో చేస్తుంది, కంపెనీ మారి. ఆఫ్టర్ 25 years వచ్చినాయి. మ్యారేజ్ చేద్దాం అనుకున్నాము. అంతలోకి నిన్న నుంచి ఇటు నుంచి మాకు మ్యాచ్ వచ్చింది, ప్రపోజల్ వచ్చింది. ఈ మ్యాచ్కి మాకు ఈ మ్యాచ్ రావడం చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు, లావణ్యల ఏకైక కుమారుడు రణధీర్ రెడ్డి. ఆ రణధీర్ రెడ్డికి అపర్ణకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ స్వాతి and my wishes goes to Ranadheer and Aparna, and made for each other, and God bless them. హాయ్, ఐఎమ్ సురేష్ రెడ్డి. నేను అపర్ణ వాళ్ళ బాబాయిని. అపర్ణకి రాణాకి ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హాయ్, ఐఎమ్ కృతిక. నేను అపర్ణ వాళ్ళ చెల్లిని. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు రణధీర్ అండ్ అపర్ణ. హాయ్, మై నేమ్ ఈస్ నిషిత. ఐఎమ్ సిస్టర్ ఆఫ్ అపర్ణ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బోత్ ఆఫ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. హలో, హాయ్, దిస్ ఈస్ జాహ్నవి. సో అక్క అండ్ బావ ఇద్దరు మంచిగా ఉండండి, నన్ను మంచిగా చూసుకోండి, సరిపోయింది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హ్యాపీగా ఉండండి. అపర్ణ వాళ్ళ తాతయ్యనే రణధీర్ అపర్ణ మంచిగా ఉండాలి, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. నా పేరు పద్మావతి. నేను అపర్ణ వాళ్ళ అమ్మమ్మ గారిని. ఈ పాపకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని చాలా సంతోషంగా ఉన్నాము. ఇవాళ హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాం సామ్రాజ్యం రిసార్ట్లో. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సందర్భం మేము చూడగలుగుతామో లేదో అన్నంతగా ఉన్నాము. కానీ మా మనవరాలు మా కోరికను తీర్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. చిన్నప్పటి నుంచి కూడా పాప వాళ్ళందరూ బాగా చదువుకొని
బాగా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. మ్యాచ్ ఫిక్స్ కూడా మంచిది వస్తే బాగుండిద్ది, మంచి ఫ్యామిలీతో బాగుండిద్ది అనుకున్నాము. అలానే దైవానుగ్రహం మాకు బాగానే అనుకూలంగా ఉంది. మాకు ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేశారు. మంచి ఫ్యామిలీతో మాకు సంబంధం సెటిల్ అయిపోయింది. మా అమ్మాయి హ్యాపీగా ఉండిద్దని చాలా అనుకుంటున్నాము. ముందు ముందు కూడా రణధీర్, అపర్ణ ఇద్దరు మ్యారేజ్ చేసుకొని చాలా సంతోషంగా ఉండాలి. పిల్ల పాపలతోటి మీ జీవితాన్ని సంతోషంగా గడపాలని చాలా కోరుకుంటున్నామమ్మా. నా పేరు సుబ్బారెడ్డి. మా తోడల్లుడు బాబు రణధీరు అపర్ణ పెళ్లి తాలూకు శుభాకాంక్షలు. నా పేరు భూముల శివారెడ్డి. నేను రణధీర్కి మావయ్యని అవుతాను. వాళ్ళ అత్తయ్య వాళ్ళ హస్బెండ్. రణధీరు అపర్ణ వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో జరగాలని కోరుకుంటున్నాను. మై దేవాంశ్, రణధీర్ మామకి అత్తకి హ్యాపీ మ్యారీ లైఫ్. నా పేరు విజయలక్ష్మి, రణధీర్ మేనత్తని. అపర్ణ రణధీర్ల వివాహం చాలా రంగరంగ వైభవంగా జరగాలి అని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామండి. హలో, నా పేరు పర్ణిక. రణధీర్ మామ వాళ్ళ పెళ్ళికి చాలా ఎక్సైటెడ్గా అమెరికా నుంచి వచ్చాను. I wish them happy married life. Hello, my name is Jishika. రణధీర్ మామకి పెళ్ళికి వచ్చాను. అమెరికా నుంచి వచ్చాను. I'm excited to marriage. Having married life. Hello, my name is Jishika. రణధీర్ మామ పెళ్ళికి అమెరికా నుంచి వచ్చాను. I'm so excited. I wish them happy marriage life. హలో ఎవ్రీబడి, నా పేరు సాత్విక్. రణధీర్ మామకి అత్తకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్, నా పేరు అనుష. నేను రణధీర్ వాళ్ళ అక్కని. రణధీర్కిను అపర్ణకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.